తెలుగు సినిమా ఎటుపోతుంది? అసలు తెలుగు సినిమాని ఇప్పుడు కుటుంబం అంతా కలిసి చూసే ప్రసక్తి ఉందా? తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టామనుకుంటున్న కొంతమంది సెలబ్రిటీలు అసలు తెలుగు సినిమాని ఏ విధంగా చూపిస్తున్నారు? ఈ వీడియో చివరి వరకు చూడండి. అసలు మన తెలుగు సినిమాకి ఇది ఇంత అవసరమా అనే డౌట్ మీకు కూడా రాకమానదు. నేను మాధురి, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినిమా అంటే ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి చూసే వినోదం. ఇప్పుడు అదే సినిమా చిన్నపిల్లల చెవులు మూసే స్థాయికి దిగజారింది. కథ డిమాండ్ పేరిట బూతుల రాజ్యం ఏలుతున్నాయి. నాని నటిస్తున్న పారడైజ్ సినిమా గ్లిమ్స్ లో వినిపించిన పదాలు గతంలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ గ్లిమ్స్ చూస్తే ఇది సినిమా గ్లిమ్స్ ఏనా లేక వీధి గొడవల ఆడియోనా అనే సందేహం కలుగుతుంది. పిల్లలు మహిళలు వినలేని పదాలు, అది కూడా హీరో డైలాగ్స్ లో నిసిగ్గుగా గర్వంగా బూతులు వాడేశారు. ఇదేంది అని ప్రశ్నిస్తే కథ డిమాండ్ చేసింది అనే రెడీమేడ్ జవాబు ఇస్తున్నారు. బూతులు లేకుండా కథలు అసలు రాయలేరా, చెప్పలేరా? ఒక బూతు వాడకుండా ఒక కథని జనం మధ్యలోకి తీసుకెళ్లలేరా? ఇంతకు ముందు ఇదే బూతులు వాడి సినిమాలు ఆడాయా? హింస లేకుండా తీసిన సినిమాలు లేవా? ఆ రోజులు ఒక్కసారి మైండ్ లో పెట్టుకోండి. అశ్లీల భాష లేకుండా పాత్రలు బలంగా చూపలేరా? నిజంగా టాలెంట్ ఉంటే బూతులు అవసరమా? లేకపోతే ఇది క్రియేటివిటీ దరిద్రమా? మీ క్రియేటివిటీని సినిమాని క్రియేట్ చేయడంలో చూపించండి, లాంగ్వేజ్ లో కాదు. ఒక సినిమా తీస్తున్నారు అంటే దానికి అయ్యే బడ్జెట్ ఇవన్నీ లెక్కలేసుకోవడం కాదు. ఒక సినిమా తీస్తున్నారు అంటే ఆ సినిమాలో మనం ఏ విధంగా ప్రేక్షకుడిని అలరించాం, ప్రేక్షకుడికి ఏం సందేశం ఇచ్చాం. ఎన్ని సందేశాత్మక చిత్రాలు ఉంటున్నాయండి ఈ మధ్య కాలంలో. అసలు సందేశం అందించడానికి రూపొందించిన తెలుగు సినిమా ఈ రోజు సందేశానికి బదులు క్రియాలిటీకి అడ్డాగా మారిపోయింది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి.